హాయ్ అండి అందరికీ ఈరోజు నేను టమాటో నిల్వ పచ్చడి పెడుతున్నాను. ముందుగా టమాటోలను ఫ్రెష్గా కడిగేసుకొని ఒక క్లాత్తోని తుడిచేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. నేను ఒక హాఫ్ కేజీ టమాటాలతోని నిల్వ పచ్చడి పెడుతున్నా. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద వేరే ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఆయిల్ అంతా ప్యాన్కు స్ప్రెడ్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఒక 100 గ్రామ్స్ చింతపండు వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోలోని నీరంతా పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకున్న టమాటాలను పక్కకు తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని నేనైతే 1 కప్పు కారం వేసుకుంటున్నా, హాఫ్ కప్పు ఉప్పు వేసుకుంటున్నా. టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. 1 కప్పు ఎల్లిగడ్డలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక టేస్ట్ చేసుకోవాలి. ఒకసారి పచ్చడిని ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా ఉన్నాయి, నేను చెక్ చేసుకున్నా. తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అదే కడాయిలో వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని పోపు పెట్టుకోవాలి. పోపు కోసం నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 కప్పులంతా ఆయిల్ పోసుకున్నా. నేను చూసుకొని సరిపడంతా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చీలు, 1 టీ స్పూన్ పసుపు, ఇంగువ వేసుకోవాలి. కొంచెం లాస్ట్లో ఎల్లిగడ్డలు దంచి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఫస్ట్లో వేసుకోవద్దండి, ఎల్లిగడ్డలు మాడిపోతే పోపు బాగుండదు. ఈ పోపు చల్లారిన తర్వాత ఈ పోపుని పచ్చడిలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. టమాటా నిల్వ పచ్చడిని వేరే రకంగా కూడా పెట్టుకోవచ్చు. టమాటాలు ఇప్పుడు సీజన్ కాబట్టి తక్కువ రేట్లో వస్తున్నాయి. టమాటాలు తీసుకొచ్చుకొని కట్ చేసుకొని ఎండకు పెట్టేసుకొని పౌడర్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు. ఈ పచ్చడిని వేడివేడి రైస్లో వేసుకొని కొంచెం నెయ్యి కానీ కొంచెం నూనె కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.